సిపిఐ జిల్లా సర్వసభ్య సమావేశం కాకినాడలో జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి కె బోడకొండ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు దిశానిర్దేశం చేశారు. కాకినాడ అన్నదాన సమాజ ఆవరణలో జరిగిన ఈ సమావేశంకు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, తాటిపాక మధు హాజరై పార్టీని మరింతగా దగ్గరగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలను వివరించారు. కాలంలో మరింత బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి మనందరినీ కూడా శ్రీకారం చుట్టాలని చెప్పని శతవార్షికోత్సవం సందర్భంగా మన పార్టీ పిలిపించింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 26వ తారీఖుని మన పార్టీ ప్రాథమిక శాఖలన్నింటిలోని కమ్యూనిస్టు పార్టీ పతాకాలను ఆవిష్కరించి ఆ గ్రామాల్లోని వీధి మీటింగులు, గ్రూప్ మీటింగులు నిర్వహించడం ద్వారా మన పార్టీ చేసినటువంటి పోరాటాన్ని వివరించడంతో పాటు కొత్త తరాలని మహిళలను కానీ యువకులను కానీ మన పార్టీలోకి ఆకర్షించడం ద్వారా పార్టీకి మరింత జవసత్వాలు ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్ తరాల్లో మరింత బలమైనటువంటి పార్టీ ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టవలసిందిగా మన పార్టీ పిలిపి ఎన్నికల్లో పోటీ చేసిన ఓట్లు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ కర్తవ్యాలు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో అందరూ చర్చించడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం అంటే గత ఎన్నికల ముందు మోడీ పోవాలని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ బస్సు యాత్ర, పలు ఆందోళన రూపంలో అనేక ఉద్యమాలు నిర్వహించింది సిపిఐ పార్టీ. ఈ విషయమే కాదు, ప్రత్యేక హోదా కోసం, విశాఖ ఉక్కు కోసం, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం, విశాఖ రైల్వే జోన్ కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, ముఖ్యంగా ఏఐటీసీ అనుబంధంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలా అన్ని వర్గాల కోసం